ఆదిలాబాద్ జిల్లాలోని అటవీశాఖ ప్రతి ఏటా తునికాకు సేకరణ చేస్తుంది. పనుల్లేక పస్తులుండే గిరిజనులకు బీడియాకు సేకరణతో ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది రోజుకు 400 రూపాయలకు తగ్గకుండా సంపాదించుకునేలా చర్యలు చేపట్టింది అటవీశాఖ. దీంతో అడవి బిడ్డలు తెల్లవారక ముందే అడవి బాట పడుతున్నారు. జిల్లాలోని 7.44 లక్షల హెక్టార్ల అటవీ భాగంలో ఉండే ఆకును సేకరించి పల్లెల్లో ఏర్పాటు చేసిన కల్లాలకు తరలిస్తుంటారు. గిరిజన ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో కుటుంబీకులంతా కలిసి ఆకు సేకరణ చేస్తారు. నెల రోజుల పనితో 6 నెలల ఉపాధి ఉండటంతో ప్రతి ఒక్కరూ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. బీమా సౌకర్యం, జాబ్ కార్డుల వసతి ఏర్పాటు చేసి కూలీలను ప్రోత్సహిస్తోంది అటవీశాఖ. అంతేకాదు ఆకు సేకరణ ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్లకే బోనస్గా ప్రకటిస్తోంది. జిల్లాలోని జిన్నారం డివిజన్ కవ్వాల్ అభయారణ్యంలో గత ఏడాది నుంచి ఆకు సేకరణపై నిషేధం విధించింది అటవీశాఖ. దీంతో దాదాపు 40,000 మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు కూలీలకు తక్కువ ధర చెల్లిస్తూ అక్రమంగా ఆకు సేకరణ చేస్తున్నారు. ఈ ఏడాది బీడియాకు సీజన్కు ఎన్నికల కూడా అడ్డుపడింది. ప్రతి ఏటా డిసెంబర్లో ఆకు సేకరణకు టెండర్లు పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలి. జిల్లాలోని 88 యూనిట్లకు టెండర్లు నిర్వహించగా 17 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మార్చి తర్వాత మరోసారి టెండర్లు పిలిచినప్పటికీ అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో టెండర్ బాక్సులు అలాగే ఉండిపోయాయి. మరోవైపు గత ఏడాది టెండర్దారులు సేకరించిన బీడియాకు మార్కెట్లో అమ్ముకోలేక నష్టపోయినట్లు సమాచారం. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా చర్యలు చేపడుతున్నారు అటవీశాఖ అధికారులు. ఈ ఏడాది బీడియాకు సేకరణతో తప్పకుండా లాభాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.